గదిలోకి మృదువైన వెలుగు విరజిమ్ముతూ ఉంది. కిటికీలు తెరిచి ఉన్నాయి. బయట నుంచి వచ్చే చల్లని గాలి శబ్దాన్ని తాకుతూ వెళ్ళిపోతుంది. గోడపై వేలాడుతున్న ఫోటో ముందర సుందరయ్య గారు నిలబడ్డారు. వణికే చేతులు, వంగిన నడుము, అలసిన కళ్ళు. ఆయన బాగాసేపు ఆ ఫోటోను చూస్తూనే ఉన్నారు. ఫోటోలో సరోజ నవ్వుతూ ఉన్నారు. ఆమె అతడి భార్య. సుందరయ్య గారు ఆ ఫోటో ముందు నిలబడి కన్నీళ్లతో చెబుతున్నారు. సరోజ, నువ్వు వెళ్ళిపోయావు, కానీ నువ్వు లేకుండా నాకు ఇక్కడ ఏం పరిస్థితి అయ్యిందో తెలుసా? నీవు ఉంటే ఇటువంటి పరిస్థితిని చూసి చలించిపోయేదానివి. నీ కొడుకులు యథావిధిగా అలాగే ఉన్నారు. వాళ్ళ భార్యలకు బానిసలుగా వాళ్ళు చెప్పిందే వింటారు. మనకు అస్సలు పట్టదు వారికి. వాళ్ళ తండ్రి అసలు బ్రతికున్నాడా చనిపోయాడా అని. ఎలాంటి క్షేమ పరీక్ష లేదు, ఎలాంటి ఆప్యాయత లేదు. సుందరయ్య గారి గళం కంపించింది. పెదవులు వణికాయి, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. కొన్ని క్షణాలు ఆయన మౌనంగా నిలిచి ఉన్నారు. కానీ ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. కొద్దిసేపటి తర్వాత ఆయన కొంచెం తేరుకున్నారు. సరోజ ఫోటో వైపు చూసి చెప్తున్నారు. కానీ నువ్వు చింతించకు. నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుందా? దాన్ని నేను తప్పకుండా నెరవేర్చుతాను. ఇంకా నాకు అనిపిస్తుంది నేను త్వరలోనే నీ దగ్గరికి వస్తాను అని. అప్పుడక్కడ బాగా చాలాసేపు కూర్చొని మాట్లాడుకుందాం ముందులాగానే అని చెప్పి ఆయన కుర్చీలో నెమ్మదిగా కూర్చున్నారు. అప్పుడు ఒక్కసారిగా చాలా దగ్గు వచ్చేసింది. పక్కనే ఉన్న నీటి గ్లాస్ వరకు చూశారు, కానీ లేవడానికి బలం లేదు. ఇక అటు వంటింటి గదిలో రమ్య ఉప్మా చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అరుణ్. వంటగది వైపు చూసి, రమ్య, ఈరోజు నాన్నని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు, మందులు తీసుకురా. ఎందుకంటే నిన్న పక్కింటి అంకుల్ వాళ్ళు కలిశారు. వాళ్ళు అన్నారు, మీ నాన్నగారికి మీరు మందులు తీసుకురావడం లేదా, హాస్పిటల్కి చూపించడం లేదా అని. ఎప్పుడు దగ్గుతూనే ఉన్నారు, చాలా నీరసంగా ఉన్నారు పాపం అంటున్నారు అన్నాడు. అప్పుడు రమ్య అన్నది, అవునా, మరి నువ్వేమన్నావు అని. అప్పుడు అరుణ్ నవ్వుతూ సమాధానమిచ్చాడు, నేను చెప్పాను, మీకేం తెలుసు అని. మీరు అలా మాట్లాడుతున్నారు. మేము నాన్నకి హాస్పిటల్ చూపించామా, మందులు తీసుకురామా ఏంటి? ముందు మీ ఇంట్లో సంగతి మీరు చూసుకోండి, ఇతరుల ఇంట్లోకి తొంగి చూడడం మానేయండి అన్నాడు. అది విని రమ్య అన్నది, చాలా మంచి సమాధానం చెప్పావు, కానీ నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్లి మందులు తీసుకురావడం నాకు కుదరదు. మీ తమ్ముడు ఆర్యన్కి చెప్పు, అతడు తీసుకెళ్తాడు. నేను ఈరోజు బయటకు వెళ్తున్నాను అంది. ఆ విధంగా రమ్య స్పష్టంగా నిరాకరించిన తర్వాత అరుణ్ టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు. అప్పుడే ఆర్యన్ కూడా హాల్లోకి వచ్చాడు. వదిన, నాకు టిఫిన్ తొందరగా ఇవ్వు, ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది, టైంకి చేరుకోకపోతే మళ్ళీ బాస్తో తిట్లు తినాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు అరుణ్ అతన్ని చూసి, నువ్వు ఈరోజు సెలవు తీసుకుని నాన్నని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా, కానీ నువ్వు ఈరోజు అర్జెంట్ పని ఉంది అంటున్నావు, మీటింగ్ ఉందంటున్నావు. కనీసం నీ భార్య లతకు చెప్పు, ఆమె తీసుకెళ్తుంది అన్నాడు. అప్పుడు వెనక నుంచి లత వచ్చి, నాపైన ఆశలు మీరు అస్సలు పెట్టుకోకండి, నాకు ఆ ప్రభుత్వ ఆసుపత్రి పేరు వింటేనే అసహ్యం వేస్తుంది అన్నది. ఆమె మాటలు విని అందరూ సైలెంట్గా కూర్చొని తింటున్నారు. అప్పుడే నిన్న ఉదయం రాత్రి కూడా సరిగ్గా తినని సుందరయ్య గారు తన గది నుంచి నెమ్మదిగా బయటికి వచ్చి అరుణ్ వైపు చూస్తూ, ఏదైనా తినడానికి ఉందా, కోడలికి చెప్పు, కాస్త నాకు ఇవ్వమని, చాలా ఆకలిగా ఉంది అన్నారు. ఆయన స్వరంలో చాలా అలసటతో పాటు ఒక చిన్న ఆశ మాత్రమే కనిపిస్తుంది. కానీ అరుణ్ ఏదైనా చెప్పడానికి ముందే వంటగదిలో నుండి రమ్య, మామయ్య గారు, వాసన రాగానే మీకు ఆకలి వచ్చేస్తుంది. ఈ వృద్ధాప్యంలో కూడా మీ నాలుక, ముక్కు రుచికి వాసన ఎంతో బాగా పనిచేస్తాయి అంది. సుందరయ్య గారు అలా నిల్చొని ఉండిపోయారు. తర్వాత తన కొడుకు అరుణ్ వైపు చూశాడు. బహుశా కొడుకు అలా అన్నందుకు ఏదైనా చెప్తాడేమో అని. కానీ తన భార్య మాటను ఆపకుండా తండ్రి వైపు చూసి, నాన్నగారు, మీకు వయసుకు తగ్గట్టు కొంచెం జాగ్రత్త పడండి మీరు. అంతేగాక నా దగ్గర మీ మందులకు డబ్బులు లేవు. ఈ వయసులో కొంచెం తక్కువగా తిండి తింటే మంచిది అన్నాడు. అలా చెప్పి అతడు తన బ్యాగ్ భుజాన వేసుకుని తలుపు తెరిచి వెనక్కి చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. భార్యను ఏమీ అనకుండా ఆర్యన్ కూడా నిశ్శబ్దంగా తినేసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ ముఖాలపై ఎటువంటి సానుభూతి లేదు, స్పష్టమైన సంకేతం మాత్రం కనిపిస్తుంది. మా నుంచి ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అన్నట్టు. ఆ తండ్రి మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. చూపులు తలుపు వైపే, ముఖం పూర్తిగా మసకబారిపోయింది. కానీ హృదయం మాత్రం ఆ బంధాన్ని వెతుకుతుంది. అప్పుడే వంటగదిలో నుంచి రమ్య బయటకు వచ్చింది. ఆమె చేతిలో 2 ఎండిపోయిన రొట్టెలు, రాత్రి మిగిలిన కూర ఉన్న ప్లేటుతో ఆ గదికి వచ్చి, ఇదిగో ఈ రొట్టెలు తిను, ఇవేం పాడవలేదు, ఇవి నిన్నటి రొట్టెలు, మీకోసం ఇప్పుడు నేను మళ్ళీ వేడి చేసి తీసుకురాలేను అంటూ చెప్పి అతడి చేతిలో అది పెట్టి వెళ్ళిపోయింది. సుందరయ్య గారికి ఇది విని ఇలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు వారి జీవితంలో నిత్య భాగం అయింది. ప్రతి క్షణం అవమానం, నిర్లక్ష్యం, ఎత్తి పొడుపు మాటలే. ఇదే ఇప్పుడు అతని జీవితం. ఆయన నెమ్మదిగా కుర్చీలో కూర్చున్నారు. వణుకుతున్న చేతులతో రొట్టెను తీసుకున్నారు. నిన్నటి ఆ కూరలో కొద్దిగా నురుగు కనిపిస్తుంది, పాడైన వాసన వస్తుంది. కానీ ఆకలి చాలా ఉంది. రొట్టె ముక్కలు వణుకుతున్న చేతితో వాటిని చిన్నగా చేసుకొని ఆ కూరలో ముంచి తినడం ప్రారంభించాడు. ఆకలి ఇప్పుడు రుచిని అడగడం లేదు, వాసన చూడడం లేదు, కేవలం కడుపు నింపుకోవడమే కావాలి. ప్రతి ముద్ద ఆయన గొంతు నుంచి ప్రశ్న దిగుతోంది. మనసులో ఆయన అనుకుంటున్నారు, ఇదేనా వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి?
ఇంకా ఆయన అలా తింటూ ఉన్నప్పుడు రమ్య తిరిగి వచ్చి, ఇదిగో నేను పడుకుంటున్నాను, ఇక దేని గురించి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీ ప్లేట్ మీరు కడిగి అక్కడే పెట్టేయండి, సింక్లో ఎంగిలి పళ్ళాలు ఉంటే నాకు అస్సలు నచ్చదు అని అలా చెప్పి ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే నిశ్శబ్దం. ఆ తండ్రి ఆ కుర్చీలో కూర్చొని చల్లబడిపోయిన ఆ ఎండిపోయిన రొట్టెను తింటూ తన పిల్లల్ని పెంచడంలో ఎక్కడో ఏదో తప్పు చేశానేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు. సుందరయ్య గారు వణికే చేతులతో ప్లేటు తీసుకున్నారు. అడుగులు చాలా నెమ్మదిగా, శరీరంలో బలం లేదనిపిస్తుంది. వంట గదిలోకి వెళ్ళి ప్లేటు సింక్లో పెట్టి కడగడం మొదలుపెట్టారు. కానీ చేతుల్లో పట్టు లేదు. ప్లేటు మళ్ళీ మళ్ళీ జారి పడుతుంది. అయినా ఆయన వణుకుతున్న చేతులతో ఆ ప్లేటు తీసి మెల్లిగా కడిగి జాగ్రత్తగా ఒకవైపు పెట్టేశారు. ఆపై అలసిన అడుగులతో తిరిగి తన గదికి వచ్చారు. కుర్చీలో కూర్చుంటూనే లోతుగా ఊపిరి తీసుకున్నారు. కళ్ళు ఎక్కడికో దూరంగా చూస్తున్నాయి. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ మెదడులో ఒకే ఒక ప్రశ్న మెదులుతుంది. ఇలాగైనా నేను నా భార్య సరోజ చివరి కోరికను నెరవేర్చాలి. అలా ఆలోచిస్తూ కళ్ళు భారంగా మారాయి. సూర్యుడు అస్తమించబోతున్నాడు. కిటికీ నుంచి వచ్చే బంగారు కిరణాలు గది గోడలపైన మృదువైన విచారణలతో చల్లుతున్నాయి. గడియారంలో 6 సాయంత్రం. అప్పుడు ఒక్కసారిగా సుందరయ్య గారి హృదయాంతరం నుంచి జవాబు వచ్చినట్టుగా అనిపించింది. సరోజ ముఖం చూసి ముక్తహస్తంతో చెప్పారు, ధన్యవాదాలు సరోజ. కలలో అయినా సరే చివరకు నువ్వు నాకు చెప్పేశావు. ఇక ఏమి చేయాలో అంటూ అప్పటిదాకా నిద్రలో ఉన్నాయన ఒక్కసారిగా లేచాడు. తర్వాత రోజు ఉదయం సుందరయ్య గారి కళ్ళలో అలసటతో పాటు ఒక విచిత్రమైన మెరుపు, బరువైన భారం దించేసినట్టు. వెంటనే ఫోన్ తీసుకుని నెంబర్ డయల్ చేశారు. అవతల హలో అనగానే, రాకేష్ కాస్త ఇంటికి రా, ఒక అవసరమైన పని ఉంది అన్నారు. ఆయన స్వరంలో గంభీరత కూడా ఉంది, ఆప్యాయత కూడా ఉంది. రాకేష్ వారి పాత స్నేహితుడి గారి కొడుకు. చిన్ననాటి నుంచి తెలుసు. సుందరయ్య గారు ఆ ఇంటి పని మనిషికి ముందే చెప్పి పెట్టారు, నా కోసం ఎవరైనా నన్ను కలవడానికి వస్తే దయచేసి నా దగ్గరకు తీసుకురా, నా గదికి అని. మధ్యాహ్న సమయంలో రాకేష్ వచ్చాడు. అతడిని చూసిన పని మనిషి ఎవరు కావాలి అడిగింది. నాకు సుందరయ్య గారు కావాలి అనగానే అప్పుడు ఆమె అర్థం చేసుకుంది. వెంటనే అతన్ని నెమ్మదిగా మాట్లాడకుండా సుందరయ్య గారి గదిలోకి తీసుకువెళ్ళింది. సుందరయ్య గారు మంచంపై విశ్రాంతి తీసుకుంటున్నారు. గదిలోకి వచ్చిన రాకేష్, అంకుల్ ఎలా ఉన్నారు అడిగాడు. నేను బాగానే ఉన్నాను, వయసు ప్రభావం అంతే అని సుందరయ్య గారు నవ్వారు. తర్వాత ఆ పని మనిషిని చూసి, ధన్యవాదాలమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నారు సుందరయ్య గారు. అప్పుడు ఆ పని మనిషి గది నుంచి బయటికి రాగానే ఇదంతా చూస్తున్న చిన్న కోడలు లత వెంటనే ఆమె చేయి పట్టుకుని ఆపేసింది. ఏంటి, ఎవరిని ఉద్ధరిస్తున్నావు నువ్వు? ఆ వృద్ధుడి గదిలోకి ఎందుకు వెళ్ళావు? ఎవరు వాడు వచ్చింది అని ప్రశ్నలతో అడుగుతుంది. అప్పుడు ఆ పని మనిషి చెప్పింది, అదేం నాకేం తెలుసమ్మా, అయ్యగారు చెప్పారు ఎవరైనా వస్తే నేరుగా నా గదికి తీసుకురా అని, అందుకే వదిలి వచ్చాను అంది. అది విని ఆ కోడల ముఖంలో ఆసక్తి. ఎవరైనా మామగారి గదిలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని. గది లోపల సుందరయ్య గారు రాకేష్తో అంటున్నారు, నీ లాయర్ పని ఎలా నడుస్తుంది అని. అంతా మీ ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదంతో అంతా బాగానే నడుస్తున్నాయి అన్నాడు. అప్పుడు సుందరయ్య గారు చెప్పారు, రాకేష్, నేను నిన్ను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను. నాకు ఇప్పుడు సమయం సమీపిస్తుంది. నా మొత్తం ఆస్తి గురించి ఒక వీలునామా సిద్ధం చేయాలి అనుకుంటున్నాను అన్నాడు. సరే అని రాకేష్ అన్నాడు. సుందరయ్య గారు నెమ్మదిగా కానీ చాలా స్పష్టంగా ఆయన ప్రతి విషయాన్ని రాకేష్కి వివరించారు. రాకేష్ బ్రీఫ్ కేసు నుంచి పేపర్లు, పెన్ను తీసి రాయడం మొదలుపెట్టాడు. సుందరయ్య గారు ప్రతి పదం, ప్రతి లైన్ని ఆలోచించి చెప్తున్నారు. అది రాస్తున్న రాకేష్ ఒక్కసారిగా రాయడం ఆపి, అంకుల్, మీరు ఇది రాయమంటారా? మీరు ఆలోచించే చెప్తున్నారా ఇలాగా అని సుందరయ్య గారికి చెప్పాడు. నేను చాలా ఆలోచించి చేస్తున్నాను అన్నారు. తర్వాత మిగిలిందంతా రాపించాడు. ఆ తర్వాత రాకేష్తో చెప్పాడు, బిడ్డ, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ఇది వాళ్ళకు తప్పకుండా ఇవ్వు అని. రాకేష్ గంభీరంగా తల ఊపాడు. మీరు చెప్పినట్టే జరుగుతుంది అని. ఇలా ఇద్దరు మాట్లాడుతుండగానే ఇంతలో తలుపు తెరుచుకొని చిన్న కోడలు లోపలికి వచ్చింది, చేతిలో టీ ట్రేతో. మామయ్య గారు, అతిథి వచ్చారు, మీరు చెప్పనే లేదు. నీళ్లు ఇస్తుండే కదా, ఇదిగో టీ తీసుకోండి, టీ నీళ్లు తెస్తుంటే అప్పుడే అంది. సుందరయ్య గారు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఈమె ఇలా లోపలికి వచ్చింది అని. ఆ కోడలు గదంతా ఒకసారి పరిశీలనగా చూసింది. రాకేష్ చేతిలో ఉన్న ఫైల్ మీద ఆమె చూపు పడింది. కొంచెం ఏదో చదవగానే రాకేష్ వెంటనే ఫైల్ మూసేశాడు. రహస్యం బయటపడకముందే దాన్ని బంధించి వేసినట్టుగా. చిన్న కోడలు ఇక్కడ ఏదో జరుగుతుంది అని చూడడానికి వచ్చిందని సుందరయ్య గారు అర్థం చేసుకున్నారు. ఆయన మెల్లిగా, ధన్యవాదాలు కోడలా, రాకేష్ నువ్వు టీ తాగు అన్నారు. మా చిన్న కోడలు కొద్దిసేపు అక్కడే నిలబడి చూసింది. ఆపై ఏమీ లభించక గది నుంచి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు ఆమె ముఖంపై పలుచటి చిరునవ్వు, నడకలో విచిత్రమైన ఆత్రం. ఇప్పుడే పెద్ద రహస్యం దొరికినట్టుగా. తన గదికి చేరుకున్న వెంటనే ఆమె ఆర్యన్కి ఫోన్ చేసి ఆత్రంగా, మీకు తెలుసా, మీ నాన్నగారు విల్లు రాయిస్తున్నారు, అందులో ఏదో ఉంది అని. అది విని, విల్లేంటి, ఆయన ఆస్తంతా మాకే కదా అన్నాడు. అప్పుడు ఆ కోడలు అంది, ఏమో, నేను వెళ్ళిపోయాక వీళ్ళు కొట్లాడకుండా ఉండకూడదు అని ఇప్పుడే రాసి వెళ్తాను అని రాసేస్తున్నారేమో అంది. ఇక్కడ ఇలా కోడలు కొడుకు ఫోన్లో మాట్లాడుతుండగానే లోపల సుందరయ్య గారు, రాకేష్ పనులన్నీ పూర్తయ్యాయి. రాకేష్ పేపర్ మరోసారి పరీక్షించి పెన్ తీసుకుని, సరే అంకుల్, ఇప్పుడు మీరు ఈ కాగితాలపై సైన్ చేయండి అన్నారు. సుందరయ్య గారు ఎటువంటి సందేహం లేకుండా
రాకేష్ చెప్పిన చోట సంతకాలు చేశారు. తర్వాత అతడు తన భుజాలపైన ఉన్న బరువైన భారాన్ని తిప్పేసినట్టుగా లోతుగా ఊపిరి తీసుకున్నారు. తర్వాత రాకేష్ ఆ పేపర్లు జాగ్రత్తగా సర్దుకొని కుర్చీలో నుంచి లేచి చిరునవ్వుతో, అయితే నేను వెళ్తాను, కానీ దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. సుందరయ్య గారు తల ఊపుతూ ఆశీర్వాద స్వరంతో, సరే బిడ్డ, నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు అన్నారు. సాయంత్రం అవుతుంది. రమ్య అంతవరకు బయటకు వెళ్ళిన ఆమె ఇప్పుడే ఇంట్లోకి వచ్చింది. వెంటనే ఆ చిన్న కొడలు రమ్య చేయి పట్టుకొని కూర్చోబెట్టి చెప్పింది, అక్క, ఈరోజు ఏమైందో తెలుసా? ఈరోజు మామయ్య గారు లాయర్తో విల్లు రాయించారు అని. అవునా? ఆ విల్లులో ఏముంది? ఏం రాయించారు అడిగింది. నేను పెద్దగా చదవలేకపోయాను, కానీ అందులో మన భర్తల పేర్లు ఉన్నాయి. బహుశా చనిపోయాక ఆస్తి కోసం గొడవ పడకూడదు అని ఇద్దరికీ సమానంగా రాసినట్టున్నారు అన్నది. దాంతో వాళ్ళు సంతోషించారు. భర్తలు రాగానే ఆ వార్తను చెప్పారు. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు మామయ్య గారికి స్పెషల్గా ఏదైనా చేద్దాం, ఆయనకు పన్నీర్ అంటే ఇష్టం కదా, అది చేద్దాం అనుకున్నారు. రాత్రికి భోజనాల వేళ అయింది. అందరూ భోజనం టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు. సుందరయ్య గారు తమ గదిలోనే ఉన్నారు. అప్పుడు అరెన్ అడిగాడు, రమ్య, నువ్వు చెప్పలేదా ఈరోజు నాన్నగారి కోసం స్పెషల్ భోజనం చేస్తున్నావని? ఏమైంది మరి, ఇంకా రాలేదాయన అన్నాడు. అప్పుడు రమ్య ఏ సమాధానం చెప్పలేదు. నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి వారి గది దిశగా వచ్చింది. తలుపు కొద్దిగా తీయబడింది. మామయ్య గారు రండి, ఈరోజు మీకోసం పన్నీర్ కూర చేశాను అని. కానీ మంచంపై పడి ఉన్న సుందరయ్య గారి కళ్ళు మూసుకుపోయాయి. శరీరం అలసిపోయి ముఖంపై విచిత్రమైన ప్రశాంతత. ఏమైంది మామయ్య గారు, పిలుస్తుంటే పలకరేంటి, రండి అంటూ ఆమె చేతిని కుదిపినట్టుగా చేసింది. ఆయనలో కదలిక లేదు. భయంతో ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. ఊపిరి ఆగిపోయింది. శరీరం చల్లగా ఉంది. వెంటనే ఆమె కేక ఇంట్లో అంతా వినిపించింది. అలా కూర్చున్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. నాన్నగారు చనిపోయి ఉండడం చూశారు. అరుణ్ లోతైన శ్వాస తీసుకున్నాడు. ఆర్యన్ నమ్మలేకపోయాడు. అరుణ్ తన తండ్రి ఊపిరి చూశాడు. ఆపై చల్లగా చెప్పాడు, నిజమే, మీ వదిన చెప్పింది నిజమే, నాన్న చనిపోయారు అని. అతడి ముఖంలో చాలా స్వల్ప విషాదం, కానీ ఇంకొక కొడుకు ముఖంలో ఎటువంటి భావం లేదు. ఆ వార్త అతనికి ఏమాత్రం స్పృహ కలిగించినట్టుగా లేదు. అప్పుడే చిన్న కోడలు చెప్పింది, అబ్బాయి ఎంత మంచి పని అయింది, ఈరోజు వీలునామా రాసి చనిపోయారు అని చెప్పబోయింది. అప్పుడే ఆమె భర్త భార్యను కళ్ళతో హెచ్చరించగానే ఆమె వెంటనే మౌనంగా ఉండిపోయింది. అప్పుడు అరుణ్ కోపంగా అన్నాడు, ఇప్పుడు ఆఫీస్లో సెలవులు తీసుకోవాల్సి వస్తుంది వరుసగా, దాంతో జీతం కట్ అవుతుంది. అది వేరే, ఇంకా పైగా ఇంట్లో ఇవన్నీ ఖర్చులు అన్నాడు. అప్పుడు ఆర్యన్ అన్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెమైనా ఆలోచించండి. నాన్నగారు ఇంత ఆస్తిని మన కోసం వదిలారు. ఒక 15 రోజులు సెలవు తీసుకుంటే ఏమవుతుంది అన్నాడు. ఆయన ఆస్తి ఇవ్వడం పెద్ద గొప్పేంటి? ప్రపంచంలో అందరి తల్లిదండ్రుల కొడుకుళ్ళకే కదా ఇచ్చేది, అది మన హక్కు అన్నాడు. అప్పుడు రమ్య అన్నది, ఇక చాలు ఆపండి. మామయ్య చనిపోయారు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమాలు చూసుకోవాలి, ఇలా గొడవలు పడుతూ ఉంటే కాదు అని. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, కొంచెమైనా బాధను నటించాలి. ఇలా సైలెంట్గా కూర్చుంటే అతనిపై మనకు అస్సలు ప్రేమ లేదు అని ఇరుగు పొరుగు వారు చుట్టాలు అనుకున్నారు. ఆ రాత్రి బంధువులకు పరిచయస్తులకు సమాచారం ఇచ్చారు. 11 రోజుల్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. తర్వాత రోజు వాళ్ళు హోటల్ నుంచి భోజనం తెప్పించుకొని తింటున్నారు. ఇక ఆస్తి మన చేతుల్లోకి వచ్చేసింది అని ఎంతో సంతోషంగా తింటున్నారు. అప్పుడే డోర్ బెల్ మోగింది. ఎవరా అని వాళ్ళంతా బయటకు చూశారు. డోర్ ఓపెన్ అయి ఉంది. డోర్ బయట రాకేష్ నిలబడి ఉన్నారు. వెంటనే అతడిని చూసి వీళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళ ముఖాలు మార్చుకొని ఎంతో బాధను నటిస్తూ, రండి రండి, లోపలికి రండి అని అతడికి నీళ్లు ఇచ్చారు. తర్వాత చెప్పండి, ఏం పని మీద వచ్చారు అని వాళ్ళకు అసలు ఏమీ తెలియనట్టుగా అన్నారు. అప్పుడు రాకేష్ లోతుగా ఊపిరి తీసుకుని, ఇది మీ నాన్నగారి వీలునామా, ఆయన ముందుగానే రాయించి పెట్టారు. ఆస్తిపై ఎటువంటి గందరగోళం ఆయన చనిపోయాక ఉండకూడదు అని ఆయన అలా చేశారు అన్నారు. ఆ మాటలు విని ఆ నలుగురు కళ్ళల్లో మెరుపులు, ఆశలు. తర్వాత రాకేష్ బ్యాగ్ నుంచి కొన్ని పత్రాలు తీసి టేబుల్పై పెడుతూ, ఇవి మీ నాన్నగారి విల్లు, నేను చదివి చెప్తాను అన్నాడు. అప్పుడు అరుణ్ అన్నాడు, అవసరం లేదు, మేము చూసుకుంటామన్నాడు. కానీ రాకేష్ మధ్యలోనే ఆపి, ఇది నేను చదివి చెప్పడం చాలా అవసరం, అప్పుడు మాత్రమే మీకు తర్వాత ఏం చేయాలో అర్థమవుతుంది అన్నాడు. దాంతో నలుగురు ఒకరినొకరు చూశారు. ఆపై ఆర్యన్, సరే చెప్పండి, మేము వింటున్నాం అన్నాడు. రాకేష్ విల్లు తెరిచి చదవడం మొదలుపెట్టాడు. నేను సుందరయ్యని, సంపూర్ణ సుస్థిర మనసు మరియు వివేకంతో ఈ విల్లునామాను సిద్ధం చేస్తున్నాను. దీని కింద నా మొత్తం ఆస్తి, ఇల్లు మరియు మెయిన్ మార్కెట్కు చెందిన 4 దుకాణాలు, నా పొలాలు, నా 2 కుమారులు అరుణ్ మరియు ఆర్యన్లకు సమాన భాగాలుగా ఇవ్వాలని నా కోరికను తెలియజేస్తున్నాను. అక్కడి వరకు విని అందరి ముఖాలు వికసించిపోయాయి. కానీ వెంటనే వచ్చిన వాక్యం వినగానే నలుగురు కళ్ళు పెద్దవయ్యాయి. కానీ నా 2 కుమారులు నా మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. షరతు నెంబర్ 1, నా 2 కుమారులలో ఎవరు ఈ ఇంటిని అమ్మలేరు. షరతు నెంబర్ 2, ఇల్లు, దుకాణాలు ఎప్పుడు వారికి చెందుతాయంటే ప్రతి సంవత్సరం వాళ్ళ తల్లిగారి వర్ధంతిని సంపూర్ణ విధి విధానాలతో జరిపి కనీసం 20 మంది పల్లెవాసులకు అన్నప్రసాదం పెడితే మాత్రమే. ఇక షరతు నెంబర్ 3,
ఈ మొత్తం ఆస్తి వాళ్ళ పేర్లపైకి వెళ్ళేది ఎప్పుడంటే ఇక్కడ ఒక వృద్ధాశ్రమం ఉంది దగ్గరలో. అది చాలా పాడుబడిన స్థితిలో, ఎవరు పట్టించుకునే స్థితిలో ఉంది. అందులో వృద్ధులు దయనీయంగా ఉన్నారు. కాబట్టి నేను ఈ ఇంటిని వృద్ధాశ్రమానికి ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఇల్లు, దుకాణాలు, మిగిలిన ఆస్తిపాస్తులు, చిరచిరాస్తులు, పొలాలు కావాలి అంటే ఆ వృద్ధులందరినీ ఇక్కడికి ఇంట్లో తెచ్చిపెట్టుకొని సంవత్సరం పాటు ఆ వృద్ధాశ్రమాన్ని నడిపించాలి. ఆ వృద్ధులకు సేవలు చేయాలి నా కొడుకులు, కోడళ్ళు కూడా. అలా చేయడంలో వాళ్ళు విఫలమైతే ఈ ఆస్తి మొత్తం ఆ వృద్ధాశ్రమానికి చెందుతుంది. అలా కాకుండా వాళ్ళు ఆ వృద్ధులకు సేవలు సంవత్సరం పాటు చేస్తే అప్పుడు ఈ ఆస్తి వారికి చెందుతుంది. అయితే ఈ ఆస్తి చెందిన తర్వాత కూడా వాళ్ళు ఈ వృద్ధాశ్రమాన్ని నడిపించాలి. ఏ క్షణంలోనైనా వాళ్ళు ఈ వృద్ధాశ్రమాన్ని నడిపించడంలో విఫలమైతే వెంటనే ఈ ఆస్తులన్నీ కూడా తిరిగి వృద్ధాశ్రమానికి చెందబడతాయి అని. ఇది వింటూనే అరుణ్ మండిపడ్డాడు. ఏమంటున్నారు మీరు అని. ఆర్యన్ కూడా లేచి, ఇది నిజం కాదు, మా నాన్నగారు మాకు ఇలా చెయ్యరు, మీరు అబద్ధం చెబుతున్నారు, నాన్నగారు అలాంటివి అస్సలు రాయలేరు, మీరే చెప్తున్నారు అంటూ కోడళ్ళు అరిచారు. అప్పుడు రాకేష్ ప్రశాంతంగా చెప్పాడు, ఇది పూర్తిగా నిజం, మీ నాన్నగారి అన్ని పత్రాలపై స్వయంగా సంతకాలు చేశారు, మీరు దీన్ని ఏ రూపంలోనూ ఖండించలేరు అన్నాడు. అప్పుడు వెంటనే కోడలు అడిగింది, మరి మేము మీ మాట వినకపోతే అనగానే రాజేష్ అన్నాడు, అయితే మీకు వచ్చే ఈ 5 రోజుల్లో ఈ ఇల్లు అన్ని ఆస్తులు వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. ఇక మీ తండ్రి పేరుతో ఉన్న ఏ వస్తువును కూడా మీరు వినియోగించుకోలేరు అని. అవి మీకు చెందవు అన్నాడు. దాంతో మరొక కోడలు ఒక్కసారిగా సోఫాలో కూర్చొని పడిపోయి తల పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో దేవుడా, ఇలాంటిది చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అని. నలుగురు కోడళ్ళు, కొడుకులు స్తంభించిపోయారు. గదిలో గాఢని శబ్దం. రాకేష్ ఆ వృద్ధాశ్రమం యొక్క చిరునామాని ఒక చీటిపై రాసి వాళ్ళ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అతడి ముఖంపై ఒక పలుచని చిరునవ్వు. ఇదే కదా వీలునామా. ప్రపంచంలో ఎవరు ఇటువంటి వీలునామాను రాసి ఉండరు. కానీ ఇటువంటి కొడుకులకు, కోడళ్లకు ఇటువంటి వీలునామానే సరి అయినది కాదంటారా?